అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల టార్గెట్ కేసీఆర్ని అరెస్ట్ చేస్తే కాంగ్రెస్కి లాభమా నష్టమా? సో కేసీఆర్ని నానా రకాలుగా టార్గెట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఫస్ట్ కేసీఆర్ కాళేశ్వరం విచారణ అని చెప్పారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో కట్టిండు. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు అప్పనంగా ఖర్చు పెట్టిండు. 1,00,000 కోట్లు కథం చేసి పడేసిండు. మేడిగడ్డకు సంబంధించినటువంటి పిల్లర్లు కుంగిపోయినాయి. అన్నారం బ్యారేజు సుందిళ్లకు బుంగలు పడ్డాయి. బాహుబలి మోటార్లు మొత్తం కొట్టుకోపోయినాయి నీళ్ళల్లో అని చెప్పి నానా రకాల విమర్శలు. తర్వాత అసలు ఆ ప్రాజెక్టు క్యాబినెట్లో వాళ్ళు అసలు తీర్మానం చేయలేదు, క్యాబినెట్లో చర్చనే నడవలేదు, క్యాబినెట్లో కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశం తెరపైకి రాలేదు, ఏ మంత్రులు కూడా క్యాబినెట్లో కాళేశ్వరం గురించి మాట్లాడలేదు, కాళేశ్వరం గురించి క్యాబినెట్లో ఆమోదం తెలుపలేదు, బిల్ పాస్ కాలేదనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల వర్షన్. అంతెందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండు, 73 నుండి 74 సార్లు క్యాబినెట్ నడుస్తే ఒక్కసారి కూడా కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశం క్యాబినెట్లో రాలేదు అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్షన్. అంటే ఎట్లనో అట్లా కేసీఆర్ను ఏదో ఒక విషయంలో విచారణ కన్నా పిలవాలి, ఇబ్బందన్న పెట్టాలి, మానసికంగా వేధించాలి. ఇదే ఒకటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల వర్షన్. సో కేసీఆర్ జీవితంలో ఎప్పుడు కూడా ఆయన దాదాపు ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఉన్నాడు. తెలంగాణ ఉద్యమకారుడు, అనేకమైనటువంటి మంత్రి పదవులలో ఉన్నటువంటి వ్యక్తి, అనేక సార్లు మంత్రి పదవులను కాదని చెప్పి తెలంగాణ కోసం పోరాటం చేసేటటువంటి వ్యక్తి. అయితే కేసీఆర్ జీవితకాలం ఎప్పట్లో కూడా ఆయన విచారణకు హాజరు కాలే, పెద్దగా ఆయన విచారణకు కూడా పోలే. కానీ ఫస్ట్ టైం కాళేశ్వరం విచారణకు పోయిండు. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కి నోటీసులు ఇచ్చినారు, మీరు మొత్తం మేడిగడ్డ కథం చేసిరు, కాళేశ్వరం కథం చేసిరు, 1,00,000 కోట్లు అవినీతి చేసిరు అని చెప్పి కేసీఆర్ను విచారణకు పిలిచినారు. సో కేసీఆర్ బీఆర్కే భవన్కి పోయిండు. 11వ తారీఖు మొట్టమొదటిసారి జీవితంలో ఫస్ట్ టైం విచారణకు అటెండ్ అయ్యిండు. ఆ విచారణలో దాదాపు 3-4 గంటల సేపు కేసీఆర్ని నానా రకాల ప్రశ్నలు అడిగిరట. నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్ని పైసలు పెట్టినావు, నువ్వు ఏ కాంట్రాక్టర్కి ఇచ్చినావు, ఏ ఎక్విప్మెంట్ వాడిర్రు, ఈ ఆలోచన ఎవరిది, ఈ రీడిజైన్కి సంబంధించినటువంటి ఆ మొత్తం డిజైనింగ్ ఎవరిది అని చెప్పి పిన్ టు పిన్ కేసీఆర్ని క్వశ్చన్ చేస్తే కేసీఆర్ అన్ని క్వశ్చన్స్కి తనదైనటువంటి శైలిలో సమాధానం చెప్పిండు అనేది ప్రధానంగా వినబడినటువంటి చర్చ. నాట్ ఓన్లీ కేసీఆర్తో పాటు ఆ రోజు మంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి మల్కాజ్గిరి భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈటెల రాజేందర్ గారిని కూడా కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చి పిలిస్తే ఈటెల రాజేందర్ గారు పోయి ఆయన కూడా దాదాపు 2-3 గంటల సేపు సుదీర్ఘమైనటువంటి విచారణ జరిగింది. ఆ విచారణలో హాజరైండు. పిన్ టు పిన్ చెప్పిండట, క్యాబినెట్ ఆమోదం లేకుండా మేము ఏ పని చేయలేదు, కేసీఆర్ క్యాబినెట్ పెట్టిన తర్వాతనే ఏ డిసిషన్ అయినా తీసుకుంటాడు, అది చిన్న అయినా సరే, చిన్న అయినా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహిళలకు బతుకమ్మ చీరలు ఇస్తారు, ఆ బతుకమ్మ చీరల విషయంలో కూడా క్యాబినెట్ ఆమోదం ఉంటేనే, ఏదైనా క్యాబినెట్ ఆమోదం తర్వాతనే కేసీఆర్ నిర్ణయం తీసుకుంటాడని చెప్పి ఈటెల రాజేందర్ కుండలు బద్దలు కొట్టే విధంగా చాలా క్లియర్ కట్గా ఆయన కాళేశ్వరం విచారణలో చెప్పిండట. తర్వాత నాట్ ఓన్లీ ఈటెల రాజేందర్, కేసీఆర్కు ఇంకో అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి హరీష్ రావుని కూడా విచారణకు పిలిచినారు. హరీష్ రావు కూడా సో కేసీఆర్ వల్ల మేనల్లుడు, బీఆర్ఎస్ పార్టీకి కీలకమైనటువంటి లీడరు, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిండు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిండు. హరీష్ రావుని పిలిచారు. హరీష్ రావు కూడా విచారణకు పోయిండు. హరీష్ రావును 7 గంటల సేపు విచారించాడండి. 7 గంటలు హరీష్ రావును నానా రకాల ప్రశ్నలు అడిగారు. హరీష్ రావు పిన్ టు పిన్ అన్నిటికీ సమాధానం చెప్పిండు. సో బయటకు వచ్చిండు. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వ్యవహారంలో హరీష్ రావు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చిండు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎప్పుడు కట్టిరు, ఎప్పుడు ఓపెనింగ్ అయింది, ప్రాజెక్టు డబ్బులు ఎంత ఖర్చు అయింది అనేది పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసిండు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి పీసీసీగా ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం 1,00,000 కోట్లు పెట్టి కట్టిండని చెప్పి రేవంత్ రెడ్డి కూడా నానా రకాలుగా మాట్లాడిండు. అంతేను మేము కూడా మాట్లాడినాం, 1,00,000 కోట్లు కథం చేసిండు కేసీఆర్, 1,00,000 కోట్లు మొత్తం నీళ్ళలో పోసిండని చెప్పి మాలాంటి వాళ్ళు కూడా మాట్లాడినాం. సీన్ కట్ చేస్తే ఈరోజు కేసీఆర్ ప్రతిపక్షంలోకి పోయిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చయింది కేవలం 84,000 కోట్ల రూపాయలు మాత్రమే. కేవలం 84,000 కోట్లు. వీళ్ళు చెప్పింది 1,00,000 కోట్లు అప్పనంగా ఖర్చు పెట్టిండు, 1,00,000 కోట్లు కథమైపోయింది, 1,00,000 కోట్ల స్కామ్ అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ తెరపైకి వచ్చారు. కానీ రియాలిటీ 84,000 కోట్ల రూపాయలు మాత్రమే. సరే, ఈ 84,000 కోట్ల రూపాయలలో కూడా కేసీఆర్ 10,000 కోట్లు, 20,000 కోట్ల రూపాయలు కమిషన్లు మింగిండు, స్కామ్ చేసిండని చెప్పి నానా రకాలుగా మాట్లాడారు. ఎట్లనో అట్లా కాళేశ్వరం విషయంలో కేసీఆర్ని అరెస్ట్ చేయడానికి ఒక ప్రీ ప్లాన్ రెడీ చేసిరు. కానీ ఆ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఒక లేఖ రాశారు, 3 సార్లు రాశారు లేఖ. ఫస్ట్ టైం క్యాబినెట్లో జరిగినటువంటి చర్చ గురించి మాకు వివరణ ఇవ్వండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాబినెట్ నడుస్తుంది, ఆ క్యాబినెట్లో 18 మంది మంత్రులు.
ఈ 18 మంత్రులు కూర్చుంటారు క్యాబినెట్లో కూర్చొని ఏదైనా ఒక బిల్లు. ఇప్పుడు కాళేశ్వరం కడదాం అనుకుంటున్నాం, కాళేశ్వరానికి 80,000 కోట్లు అవుతాయి, కాళేశ్వరానికి ఈ ఫలానోనికి ఇస్తున్నాం మేము కాంట్రాక్ట్, వాడే చేస్తాడు మొత్తం, ఈ ఎక్విప్మెంట్స్ చేస్తున్నాం, ఇదంతా కాళేశ్వరం గురించి చర్చ నడుస్తుంది. 18 మంది మంత్రులలో ఒక 2 మంత్రులు లేదు మాకు ఇష్టం లేదు కాళేశ్వరం కట్టడం నో అని చెప్తే, ఆ 2 మంత్రులు నో అని రాయొచ్చు. మాకు ఇష్టం లేదు అని చెప్పి ఆ కాళేశ్వరానికి సంబంధించినటువంటి వ్యవహారంలో మాకు నచ్చట్లేదు, ఆ ప్రాజెక్ట్కి మేము అంగీకరణ తెలుపుతలేమని చెప్పి డైరెక్ట్ వాళ్ళు నోటరీ బుక్ ఉంటుంది, ఆ నోటరీ బుక్లో రాయొచ్చు. ఏదైతే ఆ నోటరీ బుక్లో ఉంటుందో ఆ నోటరీ బుక్ మాకు ఇవ్వండి, మినిట్ బుక్ అని అంటారు దాన్ని, మినిట్ కౌంటింగ్ బుక్. అంటే దాదాపు 70 నుండి 80 సార్లు క్యాబినెట్ జరిగితే ఆ క్యాబినెట్కి సంబంధించినటువంటి వ్యవహారం ఆ మినిట్ బుక్ మాకు ఇవ్వండి, ఆ మినిట్ పాయింట్ మాకు ఇవ్వండి, మేము విచారణ చేస్తాం. విచారణ చేసి అసలు కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశం దాంట్లో క్యాబినెట్లో నడిచిందా లేదా, కేసీఆర్ ఓన్ డిసిషన్ అంటే కేసీఆర్ సొంత నిర్ణయమా, లేకపోతే మంత్రులతోటి కాళేశ్వరం గురించి ఏమైనా చర్చించిండా, మంత్రులందరూ ఓకే చెప్పిరా లేదా, కాళేశ్వరం ఉత్తగానే కేసీఆర్ గాలికి గట్టిండా, ఇది మాకు కావాలని చెప్పి విచారణ కమిషన్ నోటీస్ ఇచ్చి 3 సార్ల లేఖలు పంపిస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ నో రెస్పాన్స్. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్తున్నాడు, మరి ఎంత గమ్మతైన ముచ్చటో, మరొక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు ఇట్లా మాట్లాడతాడో, మరి రేవంత్ రెడ్డికి సబ్జెక్ట్ లేదో, లేదా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి ఎవరైనా స్క్రిప్ట్ రాసి ఇచ్చేటోళ్ళు కరెక్ట్ ఇస్తలేరో ఏందో కానీ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు మొన్న, అవునండి 80-90 సార్లు క్యాబినెట్ నడిచింది, దాంట్లో ఒక్కసారి కూడా కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశం పైన వీళ్ళు మాట్లాడుకోలేదు, బడ్జెట్ గురించి మాట్లాడుకున్నారు తప్ప కాళేశ్వరం ఇట్లా కడుతున్నాం అని చెప్పి చర్చ పెట్టలేదు. చెప్పాల్సింది ఎవరు? కాళేశ్వరం కమిషన్ కదా, కాళేశ్వరం విచారణ కమిషను ఇగో ఈ 90 సార్లు క్యాబినెట్ నడిచింది, దీంట్లో అసలు క్యాబినెట్కి సంబంధించిన చర్చ రాలేదు, కాళేశ్వరం గురించి మాట్లాడలేదని కమిషన్ కదా తేల్చాల్సింది, విచారణ కమిషన్ కదా మాట్లాడాల్సింది. అంటే విచారణ కమిషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఓసారి అసెంబ్లీలో ఏం చెప్పిండు, అనర్హత వేటుకు సంబంధించినటువంటి వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ లీడర్లేమో ఖచ్చితంగా 10 మంది ఎమ్మెల్యేల పదవులు పోబోతున్నాయి, మళ్ళీ ఉప ఎన్నికలు రాబోతున్నాయి అని చెప్పి ఆ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంలో బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేచి శీషి అసలు ఉండనే ఉండదు, ఉప ఎన్నికలను రావే రావు అధ్యక్ష, మరి గతంలో కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్లోకి పోతే వచ్చినాయా, ఈసారి రావు అంటే సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది, సుప్రీంకోర్టు ఆ కేసుకు సంబంధించినటువంటి అంశాన్ని కొంత తీర్పు రిజర్వ్లో పెట్టింది, ఇంకా తీర్పు రాలేదు, సుప్రీంకోర్టు తీర్పు రాకంటే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తాడు ఉప ఎన్నికలు రావు అని చెప్పి ఈయనే డిసైడ్ చేసుకుంటాడు. అంటే కోర్టు అంటే గౌరవం లేదు, కమిషన్ అంటే గౌరవం లేదు, చట్టాలంటే గౌరవం లేదు, ఇష్టానుసారంగా. అంటే వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెద్దగా అనుభవం లేదు, ముఖ్యమంత్రి హోదాలో మరి ఎట్లిచ్చిరో ఏందో తెలియదు, ఆయన పీసీసీగా ఉన్నాడు కాబట్టి కొంత అటు ఇటు తిరిగిండు కాబట్టి ఆయనకి ఎట్లనో అట్లా సీఎం సీట్ ఇచ్చే ప్రయత్నం చేసిరు తప్ప ఆయన ఎప్పుడైనా మంత్రి, ఎప్పుడైనా క్యాబినెట్లో ఉన్నటువంటి వ్యక్తి, క్యాబినెట్ అవగాహన లేదు, మంత్రి అవగాహన లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలాంటి కీలకమైనటువంటి లీడర్లు రేవంత్ రెడ్డికి సజెషన్స్ ఇస్తే కూడా రేవంత్ రెడ్డి పట్టించుకోని పరిస్థితి. ఫస్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కేసీఆర్ ఎట్లనట్లా కేసీఆర్ని ఇరికియాలి, కేసీఆర్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి నానా రకాల ప్రయత్నాలు చేసిర్రు, విఫలమయ్యారు. ఇప్పుడు మినిట్ బుక్ ఇవ్వమని చెప్తే వీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ నెల 31వ తారీఖు ఇస్తారట, 30కో ఇస్తారట రేవంత్ రెడ్డి. మరి మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నప్పుడు ఇయాలను ఇవ్వచ్చు కదా, ఇయాలను రేపు ఇవ్వచ్చు కదా, 30కే ఇస్తాం 31కే ఇస్తాం అంటే దీంట్లో డౌట్స్ వస్తున్నాయి. మరి ఏమైనా మార్పులు చేర్పులు చేసి ఇస్తారా, ఆ మినిట్ బుక్లోకి ఏమైనా కొట్టేసి ఇస్తారా, లేకపోతే కేసీఆర్ మాట్లాడినటువంటి ఆ మాటలను డిలీట్ చేసి ఇస్తారా అనేది ఒక పెద్ద చర్చ. సరే ఇది పక్కన పెడితే కాళేశ్వరం గురించి పెద్ద ఫెయిల్ అయిపోయింది. రెండోది ఫోన్ ట్యాపింగ్. ఇక మొత్తం ఆ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు వీళ్ళందరూ మొత్తం ఫోన్ ట్యాపింగ్లు చేసిర్రు, హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిర్రు, హీరోల ఫోన్లు ట్యాప్ చేసిర్రు. కేటీఆర్ పార్క్ ఆయత్లో హీరోయిన్లతోటి రూమ్ నెంబర్ 820లో ఒక హీరోయిన్ తోటి ఆయన మొత్తం ఏదో చేసిండు ఏదని ఒక పెద్ద చర్చ. తర్వాత ఆర్మూర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హీరోయిన్లను తీసుకొచ్చి ఏదో కేటీఆర్ తోటి ఏదో చేయించిండు అనేది ఓ పెద్ద చర్చ. ఎవరు కాంతం, గజ్జల కాంతం అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్ మాట్లాడిండు. ఇవన్నీ ఒక్కొక్కటి తెరపైకి వచ్చినాయి. ఫస్ట్ కాళేశ్వరంలో కేసీఆర్ నిరికిద్దామని నానా రకాల ప్రయత్నాలు చేసిరు, విఫలమైపోయారు, ఫెయిల్ అయిపోయారు. రెండోది ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్. ఇప్పుడు ఆ ప్రభాకర్ రావు అనేటోడు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్, ఆయన అమెరికాలో ఉంటే వెంబడబడి ఎట్లనో అట్లా చేసి రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి ఆయనకు లుకౌట్ నోటీసులు ఇచ్చి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి సిట్టు ముందు కూర్చోబెట్టిరు, విచారణ చేయించిర్రు. విచారణ అయిపోయిన తర్వాత ప్రభాకర్ రావు డీజీపీ పేరు చెప్పిండు. గతంలో ఒక డీజీపీ ఉండే కదా పెద్ద మనిషి, కేసీఆర్ ఎట్లా చెప్తే అట్లా చేస్తుండే కదా, ఆ డీజీపీ పేరు చెప్తే ఆ డీజీపీ నాకేం సంబంధం అంటుండట.
నాకేం సంబంధం, నా పని నేను చేసుకుంటా, మొత్తం ఇంటెలిజెన్స్ చీఫ్ కదా కేసీఆర్ దగ్గర ఉండేది, ప్రగతి భవన్లో ఎర్రపల్లి ఫామ్ హౌస్లో మొత్తం ఆయనే ఉన్నాడు, నాకేం సంబంధం అని ఆయన. ఇప్పుడు చిన్నగా కేసీఆర్ని ఫోన్ ట్యాపింగ్లో ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నా కూడా ఇంకో ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా బయట పడతలేదు. ఇప్పుడు అయోమయంలో ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్. కేసీఆర్ని ఎట్లా ఇరికిద్దాం, కేసీఆర్ని ఫోన్ ట్యాపింగ్లోనో లేకపోతే కాళేశ్వరంలో ఇంకో స్కామ్లో ఏ విధంగా ఈయనను లోపడబెట్టి ఖచ్చితంగా చెర్లపల్లిలో చెంచల్గూడలో పెట్టాల్సిందే. కానీ ఇప్పుడు పెద్ద చర్చ కాంగ్రెస్లో ఏంటంటే కేసీఆర్ని ఈ టైంలో అరెస్ట్ చేస్తే బాగుంటుందా? ఒకటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి. కేసీఆర్ గ్రామ పంచాయతీ ఎన్నికలలో మొత్తం పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోయిండు. ఈ అర్బన్కి సంబంధించినటువంటి ప్రాంతాలలో 39 సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్కి 64 సీట్లు మొత్తం రూరల్ ప్రాంతాలలో వచ్చినాయి. అంటే మంచో చెడో కేసీఆరే ఉండాలనేటటువంటి ఆలోచనలు ఇప్పుడు మళ్ళీ జనాలు కేసీఆర్ పైన పాజిటివిటీకి వచ్చినారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసేటటువంటి వైఫల్యాలు, 6 గ్యారెంటీలు, భూకంపం బద్దలు కొడతాం, మొత్తం ఇస్తాంబుల్ అవుతుంది, తెలంగాణ లండన్ అవుతుంది, డల్లాస్ అవుతుంది అని చెప్పి నానా రకాల గప్పాలు కొట్టారు. సీన్ కట్ చేస్తే ఇక కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ మీకు కనబడుతుంది కదా. మహిళలకు 2,500 రూపాయలు ఫెయిలు, 4,000 రూపాయల పెన్షను ఫెయిలు, 500 రూపాయల గ్యాస్ సిలిండరు ఫెయిలు, 500 రూపాయల పంట బోనసు ఫెయిలు. తర్వాత ఇవన్నీ మాట్లాడుకుంటూ పోతే చాటభారతం ఉంది కాంగ్రెస్ కథ. అన్ని విషయాలలో ఫెయిల్ అవుతూ వచ్చినటువంటి కాంగ్రెస్కి కేసీఆర్ కొంత కలిసి వచ్చింది. కేసీఆర్ గతంలోనే ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు, కాంగ్రెస్ 5 సంవత్సరాలు అధికారంలో ఉండాలి, జనాలకు రియాలిటీ అర్థమవుతుంది, కాంగ్రెస్ పని చేస్తుందా చేయదా అని చెప్పి రియాలిటీ అర్థమవుతుంది, వాళ్ళ మేము గెలకము ఏం చేయము, వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇవ్వండి అని చెప్పి కేసీఆర్ చెప్పిండు. ఇప్పుడు అదే అవుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ కేసీఆర్కు పాజిటివ్ అవుతుంది. మంచో చెడో కేసీఆర్ ఉన్నప్పుడు 2,000 పెన్షన్ వచ్చేది, మంచో చెడో కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి వచ్చేది, మంచో చెడో కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ కిట్టు గవర్నమెంట్ హాస్పిటల్లో లేడీ ఎవరైనా ప్రెగ్నెంట్ టైంలో సో ఆ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఇస్తుండే, అంటే కేసీఆర్ కిట్ ఇస్తుండే. ఇప్పుడు ఆ కిట్ కూడా గతి లేనటువంటి పరిస్థితి, దిక్కులేదు. తర్వాత ఆ ప్రెగ్నెంట్ టైంలో సో ఆ అమ్మాయి డెలివరీ అయిపోయిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత అంబులెన్స్ పోయి ఇంటికాడ దించి వచ్చేది. ఇప్పుడు అది కూడా లేదు. కాబట్టి అందరికి అర్థమైపోయింది రియాలిటీ, కేసీఆర్ ఉంటేనే బాగుండు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి అంశం. సో కాబట్టి మ్యాక్సిమం కేసీఆర్ని ఈ టైంలో టచ్ చేస్తే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే విపరీతమైనటువంటి నెగిటివిటీలో కాంగ్రెస్ ఉంది. సో కేసీఆర్ పైన ఉన్నటువంటి నెగిటివిటీ మొత్తం పాజిటివ్ వచ్చింది. ఊర్లో పల్లెటూరులో జనాలు కూడా మంచో చెడో కేసీఆర్ ఉంటేనే బాగుండు అనేటటువంటి ఒక చర్చ వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో దేంట్లో ఇరికిచ్చినా ఫెయిల్ అవుతాం, కేసీఆర్ని వదిలేద్దాం, వద్దు ఇప్పుడు టచ్ చేయొద్దు అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల వర్షన్. మంత్రులు కూడా అదే చెప్పిరట, ఇప్పుడు వద్దుతి లేనిపోని పెంటేందుకు ఆగమవుతుంది కథ, ఈడికే కాంగ్రెస్ మీద అందరూ మండిపడుతుర్రు, జనాలు కూడా కాంగ్రెస్ని పొలుపోలు తిడుతుర్రు, ఇక మంచో చెడో కేసీఆర్ని అట్లనే ఉండనీరి అని టచ్ చేయకుర్రి, కొంత పుంజుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. మధ్యలో కవిత పంచాయతీ వచ్చింది. కవిత కొత్త పార్టీ పెడుతుంది, కవిత కేసీఆర్ని ఇబ్బంది పెట్టింది, కేటీఆర్ గీటీఆర్ అని పెద్ద పంచాయతీ, కవిత పంచాయతీ కూడా అయిపోయింది. కాబట్టి మ్యాక్సిమం కేసీఆర్ని టచ్ చేస్తే కాంగ్రెస్ దుకాణం బంద్ కావచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ. కాబట్టి మ్యాక్సిమం కేసీఆర్ని టచ్ చేసే ఆలోచనలో కాంగ్రెస్ లేదు. ఇక కేసీఆర్ని పక్కన పెట్టారు, ఇప్పుడు కేటీఆర్ పైన పడ్డారు. కేటీఆర్ హీరోయిన్లతోటి పార్క్ హయాత్ రూమ్లో పెద్ద పంచాయతీ ఇప్పుడు. సో ఆ అంశం కూడా చర్చకు వస్తూ ఉంది. ఎట్లనో అట్లా ఏదో ఒకటి చేసి బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేసి గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు ఎక్కువ సీట్లు సాధించుకోవాలి, లేకపోతే రేవంత్ రెడ్డి దుకాణం బంద్ అయ్యేటట్టు ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ హైకమాండ్ ఆల్రెడీ ఒకవేళ గ్రామ పంచాయతీ ఎన్నికలలో కనుక కాంగ్రెస్కి తక్కువ సీట్లు వస్తే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి గద్దె దించుదామనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుంది. మరి కేసీఆర్ని టచ్ చేసే ఆలోచనలో మాత్రం గవర్నమెంట్ లేదు. సో కేసీఆర్ పైన నానా రకాల విమర్శలు వస్తూ ఉన్నాయి, విచారణ అంటూ ఉన్నారు, ఫోన్ ట్యాపింగ్ అంటారు, ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ని ఇరికిద్దాం అంటారు. ఒకటి ఏంటంటే కాళేశ్వరంలో బేస్ లేదు కాబట్టి ఫోన్ ట్యాపింగ్లో ఆ ప్రభాకర్ రావు అనేటోడు పుసుక్కున మాత్రం కేసీఆరే ఫోన్ ట్యాపింగ్ చేయించిండు అంటే, ఫోన్ ట్యాపింగ్ అనేది ఇది చాలా క్రూషియల్ కదా. ఫోన్ ట్యాపింగ్ అనేది మహిళల ఫోన్లు కూడా ట్యాప్ చేసిరు, పెళ్ళ మొగోళ్ళు ఏం మాట్లాడుకుంటూ వింటున్నారు, ఏం చేసింది ఏందనేది మొత్తం విన్నరు అనేది ఇది కొంత చర్చకు దారితీస్తుంది. కాబట్టి సో కొంత ఇది కరెక్ట్ కాదు కదా, వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుని వినడం ఏంది, ఇది కరెక్ట్ కాదు కదా అనేటటువంటి ఒక అంశం కూడా తెరపైకి వస్తుంది. ఫోన్ ట్యాపింగ్లో కూడా కేసీఆర్ పేరు రప్పియాలనేది నానా రకాల కుట్రలు నడుస్తుందని బీఆర్ఎస్ పార్టీ నేతల వర్షన్. చూద్దాం ఏం జరగబోతుంది. కేసీఆర్ని టచ్ చేసే ఆలోచనలు మాత్రం ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ లేనట్టుగానే తెలుస్తున్నది.